భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విమర్శలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి. తరువాత భారత్ చైనాకు దగ్గరవడంతో ట్రంప్లో భయం మొదలైంది. మరోవైపు ఆ దేశ ఆర్థికవేత్తలు కూడా భారత్ను దూరం చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. దీంతో ట్రంప్ దిగొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనికి మోదీ కూడా వ్యూహాత్మకంగా సానుకూలంగా స్పందించారు. ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించారు. ఇందులో 25% అదనపు సుంకం రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంగా విధిస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. ఈ చర్య భారత్ను ఆర్థికంగా ఒత్తిడిలోకి నెట్టింది. అయితే సెప్టెంబర్ 9, 2025న ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో పాజిటివ్ మెసేజ్ పంచుకున్నారు. భారత్తో వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని, మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని, ఇరు దేశాలకు విజయవంతమైన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మార్పు ట్రంప్ దూకుడు వైఖరి నుంచి దౌత్య ధోరణికి మళ్లినట్లు సూచిస్తోంది. ఇది భారత్ వ్యూహాత్మక దౌత్యం రష్యా, చైనాలతో బలమైన సంబంధాలతో వచ్చినట్లు కనిపిస్తోంది. ట్రంప్ పోస్టుకు గంటల వ్యవధిలోనే మోదీ స్పందించారు. ఎక్స్ వేదికపై భారత్, అమెరికా సన్నిహిత స్నేహితులని, వాణిజ్య చర్చలు ఇరు దేశాల సంబంధాల అపార సామర్థ్యాన్ని వెలికి తీస్తాయని, ట్రంప్తో చర్చలకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. అమెరికాతో సహకారాన్ని కొనసాగించాలనే ఉద్దేశం, రెండు భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే నిబద్ధత. ఈ స్పందనలో మోదీ, ట్రంప్ సానుకూల సందేశాన్ని స్వాగతించడం ద్వారా దౌత్య సమతుల్యతను పాటించారు. అదే సమయంలో భారత్ ఆర్థిక విదేశాంగ ప్రయోజనాలను విస్మరించలేదు. అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలు గత కొన్ని నెలలుగా ఒత్తిడిలో ఉన్నాయి. 2024 ఇరు దేశాల మధ్య వస్తువుల వాణిజ్యం $129 బిలియన్ ఉంది. అయితే అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్పై సుంకాలను పెంచింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్ యొక్క అధిక సుంకాలు అమెరికా ఆగ్రహానికి కారణమయ్యాయి. ట్రంప్ భారత్ను వాణిజ్య దుర్మార్గంగా విమర్శిస్తూ ఒక పక్క భారత ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూనే మరోపక్క చర్చలకు ఆహ్వానం పలికారు. మరోవైపు భారత్ కూడా అంతర్గతంగా ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఎగుమతులపై ప్రభావాన్ని తగ్గించేందుకు జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపు పన్ను సడలింపులు ప్రకటించింది. బయటి ప్రపంచంతో జపాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, యూరప్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తూ అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ విధానం భారత్ స్వయం ప్రతిపత్తిని, అంతర్జాతీయ సమతుల్యతను కాపాడుతోంది. అమెరికాతో చర్చల్లో భారత్ వ్యవసాయ, పాడి రంగాలను తెరవడంపై గట్టి వైఖరి కొనసాగిస్తోంది. ఇది దేశీయ రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు కీలకం. అదే సమయంలో F-35 జెట్లు, ఆయిల్, గ్యాస్ కొనుగోల ద్వారా వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికాతో సహకరిస్తోంది. ఈ ద్వంద్వ విధానం ట్రంప్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, అదే సమయంలో దౌత్య సంబంధాలను కాపాడుకునేందుకు భారత్కు సహాయపడుతోంది.